నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే ఏసీబీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం చేరుకుని ఏజెంట్లు చేస్తున్న దందాలు పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్లపై పక్కా నిఘా ఉంచిన ఏసీబీ బృందాలు 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఏజెంట్ల నుండి నగదు, పలు వాహన ధృవీకరణ పత్రాలు, సెల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు దొరికాయని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఏజెంట్ల ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీఓ సిబ్బందిపై కూడా పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిని కూడా విచారిస్తామని అన్నారు. ఆర్టీఓని కూడా అన్ని కోణాల్లో విచారించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఒక్కో ఏజెంట్ దగ్గర 50 వాహన ధృవీకరణ పత్రాలున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రాత్రి వరకు ఏసీబీ సోదాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. ఈరోజు మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్ప్రైజ్ చెక్ చేద్దామని మా టీం మొత్తం తీసుకొని తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీస్కి వచ్చాము. 12:30కి మేము ఆర్టీఏ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాము. అంతకుముందే ఆల్రెడీ మా టీము ఎంటర్ అయ్యి ఎవరెవరు ఏజెంట్స్ ఉన్నారు, ఏంటి ఇక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి వెరిఫై చేసి పెట్టుకున్నారు. 12:30కి సర్ప్రైజ్ గా అందరు ఏజెంట్స్ పట్టుకున్నాము. దాదాపు ఒక 20 మెంబర్స్ దొరికారు. అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తున్నాము. ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము. క్యాష్ దొరికింది, కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ దొరికింది. చాలా ఆర్సీ బుక్స్ ఉన్నాయి కొన్ని బ్యాగులలో. ఆ ఏజెంట్స్ ని ఇంకా వెరిఫై చేస్తూ ఇంకా టైం పడుతుంది. టోటల్ ఎన్ని ఆర్సీ బుక్స్ దొరికాయి, ఎంత అమౌంట్ అని చెప్పడానికి. తర్వాత ఆర్టీఏ గారేమో అదే టైంలో బయటకు వెళ్ళారు. ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్తున్నాడు ఎరిస్వామి ఆర్టీఐ గారు. అతను వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తాం ఇక్కడ. ఆ లోపల డిటి గారిని, అఫ్రీన్ మేడం గారిని పిలిపించాము, అఫ్రీన్ గారిని. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఒక 20 మెంబర్స్ దాకున్నారు. దాంట్లో ఒక 3-4 దగ్గర చాలా ఆర్సీ బుక్స్ దొరికాయి. కొంతమంది దగ్గర 50 ఏవో ఆర్సీ బుక్స్ ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచి నడుస్తుందో చెప్పలేదు. సర్ప్రైజ్ కాబట్టి ఈ రోజు వచ్చాము, ఎంటర్ అయ్యాము. ఈ రోజు వచ్చినాక ఒక 1/2 అవర్ మేము దాన్ని విజువలైజ్ చేసుకున్నాక స్ట్రైక్ చేశాము. పిటిషన్స్, కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని. వాటి వెరిఫికేషన్ కూడా అది తర్వాత నడుస్తుంది. ఇది మాత్రం ఓన్లీ సర్ప్రైజ్ చెక్. ఈ రోజు 1 డే ప్రోగ్రామ్ ఇది. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.